ఒక ఫోన్ కాల్‌తో ఒక మనిషి జీవితం టోటల్‌గా మారిపోయేలా ఇండియా మొత్తంలో ఇప్పుడు జరుగుతున్న ఒక డేంజరస్ స్కామ్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ స్కామ్ పేరు డిజిటల్ అరెస్ట్. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళకుండా, కోర్ట్ నోటీస్ రాకుండా జస్ట్ ఫోన్ కాల్‌తో మీ మీద కేసుంది. ఇప్పుడు అరెస్ట్ అవుతారని చెప్పి లక్షల మందిని పానిక్‌లో పెట్టేసిన స్కామ్ ఇది. సుప్రీం కోర్ట్ షాక్ అయి చెప్పిందేంటంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్. సీబీఐ టేక్ ఓవర్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్. ఇంకేదో అయిపోయిందేదో అయిపోయింది. సీబీఐ మొత్తం ఇన్వెస్టిగేషన్ తీసుకోమని చెప్పింది. సీబీఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి డిసిషన్ నార్మల్‌గా అయితే రాదు. కానీ స్కామ్ సైజ్ ఏంటంటే ఆల్రెడీ 3000 కోట్లు ఇండియా దగ్గర నుంచి అయితే దొరికాయి. ఓకేనా? అండ్ విక్టిమ్స్‌లో మెజారిటీ మన చుట్టూ ఉన్న సీనియర్ సిటిజన్స్. మీరు ఇంకా ఈ స్కామ్ గురించి వినకపోతే ఇది మీ ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ మీ పేరెంట్స్‌కి బిగ్గెస్ట్ డేంజర్. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి పాయింట్ మీ సెక్యూరిటీ, మీ పేరెంట్స్ సెక్యూరిటీ కోసం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లెట్స్ బిగిన్ ద ట్రూత్ బిహైండ్ ద ఇండియాస్ మోస్ట్ డేంజరస్ ఫోన్ స్కామ్, ది డిజిటల్ అరెస్ట్ డార్క్ స్టోరీ. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎంత డేంజరస్ అంటే స్కామర్స్ మీ ఫోన్‌కి కాల్ చేసి మీ ఆధార్ నంబర్ మిస్‌యూజ్ అయింది. మీ మీద ఈడీ కేస్ ఉంది. మీ పార్సెల్‌లో డ్రగ్స్ దొరికాయి. మీ మీద మనీ లాండరింగ్ కేస్ ఓపెన్ అయిందని చెప్పి ఒక్కసారిగా మీ మైండ్‌ని ఫ్రీజ్ చేస్తారు. ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. మీ మీద జెన్యూన్‌గా కేస్ ఉంది అనిపించే విధంగా మీకు ఫేక్ ఎఫ్ఐఆర్ నంబర్స్, ఫేక్ పోలీస్ ఐడీస్, బ్యాక్‌గ్రౌండ్‌లో పోలీస్ స్టేషన్ సౌండ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారు. మీ ఫోన్‌ని వీడియో కాల్‌లో లాక్ చేస్తారు. కాల్ కట్ చేస్తే మీ మీద ఇమ్మీడియేట్ అరెస్ట్ ఉంటుందని, మూవ్‌మెంట్ జరిగితే సీసీటీవీలో కనిపిస్తుందని, ఆ చైర్ నుండి లెగవకుండా మిమ్మల్ని అయితే బ్లాక్ చేస్తారు. టోటల్‌గా ఒక విక్టిమ్‌ని 6-10 అవర్స్‌ని వాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వీడియో కాల్‌లో అయితే ఉండిపోయేలా చేస్తారు. ఇది రెగ్యులర్ స్కామ్ కాదు. ఇది సైకలాజికల్ ఇంప్రిజన్‌మెంట్. రీసెంట్‌గా బెంగుళూరులో ఒక లేడీకి కాలొచ్చింది. ఆ కాల్‌లో యువర్ డాటర్ ఈస్ అరెస్టెడ్ ఇన్ డ్రగ్ కేస్ అని చెప్పేసి 5 అవర్స్ డిజిటల్ అరెస్ట్ చేసి ఎంటైర్ పెన్షన్ అమౌంట్ అయితే తీసుకున్నారు. అండ్ అదే విధంగా ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ హైదరాబాద్‌లో ఫేక్ సీబీఐ వీడియో కాల్‌లో అరెస్ట్ చేసి 30 లాక్స్ అయితే ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అండ్ అదే విధంగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెన్నైలో ఫెడెక్స్ పార్సెల్‌లో ఇల్లీగల్ ఐటెమ్స్ ఉన్నాయని చెప్పి క్రిప్టో ట్రాన్స్‌ఫర్ చేయించారు. సుప్రీం కోర్ట్‌లో గవర్నమెంట్ ఫైల్ చేసిన నోట్ ప్రకారం ఇప్పటివరకు 3000 కోట్లు ఆల్రెడీ దొరికాయి. ఇది అఫీషియల్ ఫిగర్ గాదు. యాక్చువల్‌గా అమౌంట్ ఏంటంటే 5000 నుంచి 6000 క్రోర్స్ ఉండొచ్చని అంచనా. ఈ వీక్ ఇండియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్. సీబీఐ టేక్ ఓవర్ ద ఎంటైర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్. స్టేట్ పర్మిషన్ అవసరం లేదు. ఈ మాటలు ఇండియన్ హిస్టరీలో చాలా రేర్. నార్మల్‌గా సీబీఐ ఒక స్టేట్‌లోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఒక రిటన్ పర్మిషన్ ఇవ్వాలి. బట్ ఈ కేసులో సుప్రీం కోర్ట్ డైరెక్ట్‌గా ఓవర్ రైట్ చేసింది. రీజన్ ఏంటంటే స్కామ్ పాన్ ఇండియాగా ఉంది. అండ్ స్టేట్ కోఆపరేషన్స్ గాని లేకపోతే ఆల్రెడీ 3000 క్రోర్స్ ఆల్రెడీ పోగొట్టుకున్నారు. ఈ విక్టిమ్స్‌కి ఇది చేర్చాలంటే స్టేట్ కోఆపరేషన్ ఉండాలి. సో, ఆ విషయంలో సుప్రీం కోర్ట్ ఈ డిసిషన్ అయితే తీసుకుంది. కోర్ట్ ఆర్డర్స్‌లో ఇంకొకటి క్లియర్‌గా మెన్షన్ చేసింది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ ప్లస్ జాబ్ స్కామ్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ వీటన్నిటిని సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కోర్ట్ ఆర్డర్స్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేసింది. ఈ స్కామ్ ఇండియాలోనే కాదు. ఈ స్కామ్ కంబోడియా, మయన్మార్, లావోస్, దుబాయ్ ఇలాంటి ఎన్నో ప్లేసెస్ నుంచి ఆపరేట్ అవుతుంది. సైబర్ క్రైమ్ హెవెన్స్ అని సుప్రీం కోర్ట్ డైరెక్ట్‌గా మెన్షన్ చేసింది. ఫేక్ కాల్ సెంటర్స్, చైనా మాఫియా లింక్స్, క్రిప్టో లాండరింగ్ రింగ్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయని సీబీఐకి సుప్రీం కోర్ట్ చెప్పిందేంటంటే ఇంటర్‌పోల్‌తో కోఆర్డినేట్ అవ్వండి. స్కామ్ మాస్టర్ మైండ్స్‌ని ఐడెంటిఫై చేయండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్‌ని ట్రాక్ చేయండి. క్రిప్టో మూవ్‌మెంట్స్‌ని ట్రేస్ చేయండి. ఫేక్ కాల్ సెంటర్స్ ఓనర్స్‌ని అరెస్ట్ చేయండి. ఎక్కడ ఉన్నా ఎలాంటి క్రిమినల్ అయినా ఇప్పుడు సీబీఐకి ఒక గ్లోబల్ యాక్సెస్ అయితే ఉంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే సుప్రీం కోర్ట్ డైరెక్ట్‌గా చెప్పింది. ఈ స్కామ్ రన్నింగ్‌కి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఇండియన్ బ్యాంక్స్‌లో ఫ్యూ కరప్ట్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. వాళ్ళల్లో ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో, లార్జ్ మనీ మూవ్‌మెంట్స్‌ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో ఈళ్ళందరిని పట్టుకోమని చెప్పేసి కోర్ట్ సీబీఐకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ చెప్పిన మరొక విషయం టెలికాం కంపెనీస్ కేర్‌లెస్‌గా సిమ్ కార్డ్స్‌ని ఇష్యూ చేస్తున్నారని. ఇది స్కామర్స్‌కి ఒక గోల్డ్ మైన్ లాంటిది. సుప్రీం కోర్ట్ డైరెక్ట్‌గా ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే టెలికాం డిపార్ట్మెంట్‌కి స్ట్రిక్ట్‌గా రూల్స్ అయితే పెట్టాలి. అందులో భాగంగా సంచార సాతి యాప్ 2026 నుండి ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కంపల్సరీగా ఉండాలని చెప్పేసి. ఈ యాప్ వల్ల యూసేజ్ ఏంటంటే ఫేక్ సిమ్స్‌ని డిటెక్ట్ చేయడం, ఫ్రాడ్ అకౌంట్స్‌ని బ్లాక్ చేయడం, స్టోలెన్ ఫోన్‌ని డిసేబుల్ చేయడం, యూజర్ ఐడెంటిటీని వెరిఫై చేయడం. ఇది స్కామ్‌ని 50% వరకు తగ్గించే ఒక బెటర్ ఆపర్చునిటీ. మీకు, మీ పేరెంట్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీ కాలనీలో ఉన్న పెద్దవారికి చెప్పాల్సిన కంపల్సరీ పాయింట్స్. పోలీస్ ఎప్పుడు మీకు పర్సనల్‌గా కాల్ చేయదు. అండ్ సీబీఐ లేదా ఈడీ ఎప్పుడు మీకు వీడియో కాల్‌లో అరెస్ట్ చేయదు. అండ్ కోర్ట్ కేసెస్ ఎప్పుడు మీకు మ్యాండేటరీగా రిటర్న్‌లో వస్తాయి గానీ ఆన్‌లైన్‌లో రావు. ఏ ఆఫీసరు ఫోన్‌లో అయితే మనీ అయితే డిమాండ్ చేయడు. అండ్ యువర్ పార్సెల్ హ్యాస్ డ్రగ్స్ ఇది 100% స్కామ్. అండ్ అదే విధంగా మీ ఆధారు ఎప్పుడు
మిస్‌యూజ్ అయిందని చెప్పి అరెస్ట్ వారెంట్ రాదు. అది ఖచ్చితంగా ఫేక్. కాల్ కట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ అవుతారంటే అసలకి ఇంపాసిబుల్. అండ్ అదే విధంగా మీరు ఇన్ కేస్ ఎవరైనా మీ రిలేటివ్స్‌లో గాని, లేకుంటే మీ కాలనీలో గాని ఎవరైనా మనీ లాస్ అయితే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ వచ్చేసరికి 1930. ఈ నంబర్‌కి వితిన్ 2 అవర్స్‌లో కాల్ చేస్తే మీ మనీ రికవరీ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదే విధంగా నేషనల్ సైబర్ పోర్టల్ వచ్చేసరికి cybercrime.government.in. ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్‌ని చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకేదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలనిపిస్తే లేదా నెక్స్ట్ వీడియో ఎలాంటి సబ్జెక్ట్ మీద కావాలో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో.